తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆ, వాళ్ళ టీంతోనే అన్ని జిల్లాలలో కంప్లైంట్ పెట్టించిండు వీళ్ళ మీద. అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మల్లన్నకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఆయన కొంచెం మంచిగా ఉన్నప్పుడు మంచి చెప్పిండ్రు, ఇప్పుడు చేసే చెడుని చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళు ఏది చేస్తున్నారు అదే చెప్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే. కానీ మల్లన్న ఏంటంటే అతనే అతి తెలివి ప్రదర్శించి వీళ్ళ మీద ఉట్టిగా కేసులు విడిపించి ఏదో టైంపాస్ పనులు. సాయి ఈశ్వరాచారి చనిపోనికి కారణము మల్లన్న అనే అనుమానాలు మాకున్నాయి అనే రకంగానే చేసిన తప్ప వాడే చంపిండని చెప్పలే. అయితే ఇది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ఈ రకంగా డిమాండ్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మల్లన్న గారు ఆయన నిజంగా ప్రజల కోసం అయితే బీసీ కోసం పనిచేస్తున్నట్టయితే ఆయనకైనానే వేసుకోవాలి. సరే ఏం జరిగింది ఏంది అనేది ఆయన ఆఫీస్ నుంచి కానీ బయట జరిగిందాక అంతకుముందు 20,000 ఇచ్చినప్పుడు అంత ముందు రోజు పోయిందా, తర్వాత వాళ్ళ భార్య పోయిందా, అసలు పైసలు ఎప్పుడు ఇచ్చిండో, ఈయన పోయిన లోపలికి ఈయన వాళ్ళ మనుషుల దగ్గర మాట్లాడిన వీడియో ఏముంది, ఆ టైంలో మల్లన్న ఉన్నాడా, మల్లన్న బయటికి పోయిందా, మల్లన్న వచ్చేదాకా ఎందుకు ఆగలేడు, అసలు అంత ఆవేశంతో వచ్చి ఎందుకు పోసుకుంటూ పెట్రోలు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే పూర్తి విచారణ చేయాలి. ఆ రకంగానే మేము అంత టీంతో అందరం కలిసి టీడీఎంఏ టీం నుంచి మానవ హక్కుల కమిషన్ కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా దీని మీద పూర్తి విచారణ చేస్తాము నిజాయితీగా అని చెప్పి చెప్తున్నారు. చూసాం అది కూడా. కానీ మల్లన్న రాజకీయంలో ఎదగాలంటే ఓపిక ముఖ్యము. ఇటువంటి నాటకాలు, దొంగ నాటకాలు అంతకుముందు ప్రభుత్వం అని అన్నాడు, ఇప్పుడు ఓసీలతోని ఏసీలో కూర్చొని ఈ నాటకాలు తప్ప బీసీల మీద ఎటువంటి ప్రేమ లేదని స్పష్టంగా దీంతో తెలిసిపోతుంది.